నమస్కారం గురుగారు. నమస్కారం అండి. గురుగారు, తులారాశి వారికి వచ్చేసి అక్టోబర్ మాసంలో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే వారి యొక్క గ్రహస్థితి అనేది ఏ విధంగా ఉంది, అలాగే ఆ మాసంలోని వారికి శుభ అశుభ ఫలితాలు అనేవి ఏ విధంగా రాబోతున్నాయి, ఒక్కసారి మాకు తెలియచేయండి గురుగారు. తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. తులారాశి వాళ్ళకి అక్టోబర్ నెలలో గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి చెప్పబోయే ముందు ఏ రాశుల్లో ఏ గ్రహాలు ఉన్నాయో ముందు మనం పరిశీలన చేద్దాం. వృషభంలో గురువు, మేనంలో రాహు, కుంభంలో శని, కర్కాటకంలో కుజుడు, కన్యారాశిలో కేతువు, రవిగ్రహము కన్యా తులారాశుల్లో సంచారం చేయటం, తులలో బుధుడు, తులా వృశ్చిక రాశిలో శుక్రుడు యొక్క సంచారం. ఇది గ్రహస్థితి అక్టోబర్ నెలలో. ఫలితాన్ని మనం చూసుకున్నట్లయితే తులారాశి వాళ్ళకి షష్టమ స్థానంలో రాహు వల్ల విదేశాలకు వెళ్ళటం, విదేశాలకి గతంలో ఏదైతే అవరోధాలు ఆటంకాలు వచ్చినాయో అవన్నీ కూడా దారులు మూసుకుపోయినవన్నీ కూడా దారులు తెరుచుకోవటం, విదేశాల్లో ఆ దేశం యొక్క పౌరసత్వం లభించడం, ఇక్కడ కంపెనీ త్రూ కూడా ఉద్యోగం లభించే అవకాశాలు ఉంటాయి. షష్టమంలో రాహు వల్ల శత్రువు నుండి లాభాలు, శత్రువులు మిత్రులుగా మారటం, లాభాలు, భూములు, ఇండ్లు, అపార్ట్మెంటు తదితర స్థిరాస్తులు కొనుగోలు ప్రయత్నాలు అనుకూలించటం, ప్రయత్నం చేసే ప్రతి పని కూడా బుద్ధి బలంతో శక్తియుక్తులతోటి ధైర్యంగా ముందుకు వెళ్ళి లాభాల బాటలో ఉండటం, విద్యా విషయంలో కూడా అదృష్టం కలిసి రావటం, శరీరం ఆరోగ్యం బాగా ఉండటం జరుగుతుంటుంది. అంటే రాహు వల్ల వీళ్ళకి మేలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది తులారాశి వాళ్ళకి. మరి మిగతా గ్రహాల యొక్క సంగతిని మనం చూసినట్లయితే ఇక్కడ కొన్ని గ్రహాలు వల్ల కొంత మంచి చెడుల యొక్క మిశ్రమాలు ఎక్కువగా జరుగుతుంటాయి వీళ్ళకి. కుజుడు యొక్క విషయానికి మనం వెళితే కుజుడు దశమ స్థానంలో ఉండటం వల్ల భూ సంబంధమైన వ్యవహారాల్లో కొంత అనుకూలంగా ఉండటం, భార్యాభర్తల మధ్యలో కొంత విరోధ భావాలు, కోర్టు సమస్యల పరిష్కారం జరగటం, అలానే తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి కుజుడు వల్ల. దానితో పాటు రవి యొక్క ప్రభావం వల్ల వీళ్ళకి రవి వ్యయస్థానంలో ఉంటాడు, జన్మస్థానంలో ఉంటాడు. వ్యయస్థానంలో జన్మస్థానంలో ఉండటం వల్ల కొన్ని ఇబ్బందులు, ఆకస్మికంగా కలహాలు రాకుండా చూసుకోవాలి. బంధుమూలకంగా కొంచెం ఖర్చులు తగ్గించుకోవాలి. బంధువులందరూ వచ్చి ఇంట్లో తిష్టా వేస్తే మనకు ఖర్చులు ఎక్కువ అవుతాయి కదా, మిత్రుల ద్వారా కూడా కొంత ఖర్చులు జరుగుతూ ఉంటాయి. అలాంటి ఖర్చుల్ని మనం తగ్గించుకొని ముందుకు వెళ్ళాలి. అంటే మనకి రవిగ్రహం పెద్దగా అనుకూలంగా లేదు. ఉద్యోగ భద్రత కూడా అవసరం. అనవసరమైన మాటలు మాట్లాడకుండా పక్కన ఉండే వ్యక్తులతోటి, ఉద్యోగం వ్యక్తులతోటి ఏది పడితే అది మాట్లాడి వాడు జీవితానికి పక్కన వాడు హర్ట్ అయ్యి వీడి మీద ఏదో బ్లేమ్ చేసేటట్టుగా ఉండకుండా ఉండటం చాలా మంచిది. అంటే రవి అనుకూలంగా లేడు అని అర్థం. మరి రవి అనుకూలంగా లేడు కానీ శుక్రగ్రహానికి మనకి దగ్గరకు వద్దాం. శుక్రగ్రహం వచ్చేటప్పటికి శుక్రగ్రహం వల్ల అనుకూలతగా ఉంటుంది. శుక్రుడి వల్ల ప్రతి పనిలో కూడా ముందుకు వెళ్ళటం, బంధువులందరినీ కలుసుకోవటం, వివాహాది శుభ కార్యక్రమాలలో ముందుకు ఆటంకం లేకుండా వెళ్ళటం, ఆనందంగా జీవించటం, లగ్జరీ లైఫ్ను ఆనందించడం, వాహనాలు కొనుగోలు చేయటం, ప్రయాణాలు చేయటం, విఘ్నం కలగకుండా ఉండటం, స్త్రీ మూలకంగా భార్య మూలకంగా ఆస్తులు కలిసి రావటం, అలానే భర్త మూలకంగా ఆస్తులు, పిల్లల యొక్క విషయంలో వాళ్ళ ఉద్యోగాలు ఇవన్నీ కూడా రావటం, విలువైన ఆభరణాలు కొనుగోలు చేయటం, శుచిగల దుస్తులు ధరించడం, కుటుంబ సౌఖ్యం, బంధుమిత్రులతో కూడా సమాగమము జరగటం, అన్య స్త్రీలతోటి పరిచయాలు ఎక్కువగా పెరుగుతుంటాయి. అంటే శుక్రుడు సుఖాన్ని, భోగాన్ని, సౌఖ్యాన్ని ఇచ్చేవాడు కాబట్టి శుక్రుడు లగ్జరీ లైఫ్ని ఇస్తాడు. అంటే ఈ రాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో శుక్రుడు అంటే నెల రోజుల పాటు మాత్రం బ్రహ్మాండంగా అద్భుతంగా ఉంటుంది. అంటే మొదటి 15 రోజులు, రెండో 15 రోజులు అక్కర్లా, వాళ్ళకి 1వ స్థానంలో ఉన్నాడు, 2వ స్థానంలో ఉన్నాడు కాబట్టి 2 స్థానాలు మంచివే శుక్రుడు. అంటే తులారాశిలోనూ అలానే వృశ్చిక రాశిలోనూ చాలా జన్మంలో శుక్రుడు మంచివాడే, ద్వితీయంలో శుక్రుడు వాడే. ధనము, భాగ్యము, ఉద్యోగ ధర్మాలు, రకరకాల విషయాలు గుర్తు చేసుకుని మళ్ళీ చెడు ప్రయత్నాలు చేయకుండా పునరావృతం అవుతుంది. మంచి ప్రయత్నాలు సాగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే శుక్రగ్రహం అనేది మేలు చేస్తాడు. మిగతా శుక్రగ్రహం మేలు చేస్తున్నాడు కానీ మిగతా గ్రహాలు కూడా కొంత అనుకూలంగా ఉండాలి కదా. దానికి తులా, వృశ్చికము, ధనస్సు, మకరం, కుంభం. కుంభం వల్ల కుంభంలో శని ఉన్నాడు, వక్రగతిలో ఉన్నాడు. వక్రగతిలో ఉండటం వల్ల తల్లి యొక్క ఆరోగ్యము,
వాహనాలు ప్రయాణం చేశారు, 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ ప్రయాణాల విషయంలో కానీ, విలువైన ఆభరణాలు కొనుగోలు చేయటంలో కానీ, అలానే కాళ్ళు చేతులకు సంబంధించిన వ్యాధులు రాకుండా, కాళ్ళ నొప్పులు ఒళ్ళు నొప్పులు రాకుండా కొద్దిగా ఆ విషయంలో కొద్దిగా జాగ్రత్త పడటం మంచిది. అంటే ప్రతి విషయంలో కూడా కొన్ని విషయాలు ప్రత్యేకంగా శ్రద్ధ చూపించాలి. ప్రతి నెలలో కూడా తప్పదు. అపశృతులు విఘ్నాలు కలగకుండా చూసుకోవాలి. మృత్యు సంబంధమైన విషయాలు అంటే అనారోగ్యం జరిగిందనుకోండి, ఏదో రకంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళరు మనోళ్ళు ఎక్కువ శాతం. అంటే ప్రపంచంలో దోషం ఎక్కడ ఏర్పడుతుందంటే జాతకాల కంటే ముందు దోషం ఏర్పడేది మన మైండ్ సెట్. ఆ మైండ్ సెట్ నడిపించేది జాతకం. అంటే మనం డబ్బులు ఖర్చు చేసేదాన్ని ఖర్చు చేయకపోవటమే లోపం, పెద్ద డిజాస్టర్ అని మనం సినిమాని అనుకుంటాం. కానీ మెయిన్ డిజాస్టర్ ఏంటంటే అదే డిజాస్టర్. అంటే ఒక మ్యారేజ్ బ్యూరోకి వెళ్ళామనుకో, ఎందుకులే మా అమ్మాయి పెళ్లి చేయటం మా అబ్బాయి పెళ్లి చేయటం అని 40 ఏళ్ళు గడుపుతూ ఉంటారు. వాడికి ఆ మ్యారేజ్ బ్యూరో 10,000 5,000 ఇవ్వాలనే ఉద్దేశంతో ఆగిపోతుంటారు. చివరిలో వచ్చేటప్పుడు 40 ఏళ్ళకి పెళ్లి చేయాలని ఆతృత పడుతుంటాడు. ఒకరి దగ్గర డబ్బు ఉంటుంది 20 లక్షలు 30 లక్షలు, వాడు వడ్డీలకు ఇస్తుంటాడు. వాడు ఇల్లు కట్టుకోడు, పక్కన వాడు సలహా చెప్పినా ఇల్లు కట్టుకోడు. ఆ 20 లక్షలు పోయిన తర్వాత మళ్ళీ జ్ఞానోదయం వస్తుంది. జ్ఞానోదయం రాని వ్యక్తులను కూడా నేను చూశాను. ఇలాంటి వ్యక్తులు కూడా చాలామంది ఉంటారు ప్రపంచంలో. ఇవన్నీ ఏంటంటే కొంత మైండ్ సెట్ మార్చుకొని ముందుకు వెళ్ళాలి. మైండ్ సెట్ మార్చుకోలేదనుకోండి చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఎక్కువగా ఉంటాయి. దీని తర్వాత కుజుడి యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది అంటే దశమ స్థానంలో కుజుడి యొక్క ప్రభావం. దశమ స్థానంలో కుజుడి యొక్క ప్రభావం అంటే భూ సంబంధమైన వ్యవహారాల్లో, కోర్టు సమస్యల్లో కొంత కేర్ తీసుకోవాలి. కేర్ తీసుకోవాలంటే ఏమిటి? గుడ్డిగా వెళ్ళటం మన వాళ్ళకి ఎక్కువ అలవాట. అంటే మోసం చేసేవాడు ఏం చేస్తాడంటే చాలా మెస్మరైజింగ్ చేస్తాడు. వాడు ఎలా లోపరుచుకోవాలని చూస్తుంటాడు. వీళ్ళు ఏంటంటే పాపం ఆ మోసపోయేవాడిని బాగా ఇష్టపడతారు. జనాలకు ప్రీతికరం ఎవరంటే మోసపోయేవాడే భగవంతుడి కంటే. మోసం చేసేవాడిని మహా ఇష్టం, మహా లైక్ చేస్తాడు. మామూలుగా ఉండదు. మన స్వీట్స్ కంటే కూడా బాగా వాడి మాటల్లో పడిపోయి మోసపోయిన తర్వాత మంచివాడి దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా వాడి దగ్గర డబ్బులు ఉండవు, ఏముండవు, మోసపోయి క్షీణించిపోయి ఉంటాడు. అలాంటివి మానవుడి యొక్క ధర్మం. అయితే భూ సంబంధమైన వ్యవహారాల్లో కూడా ఏదన్నా ఇల్లు అమ్మేవాడు మంచివాడు కరెక్ట్ నిర్ణయం చెప్పాడు, వాడి మాట విన్నాం మనం. మనకి విశ్వసనీయత కోల్పోతాం, విశ్వసించం మనం. మెత్తగా మాటలు చెప్పేవాడి దగ్గర విశ్వసించడం అనేది ఎక్కువ ఉంటుంది. వాళ్ళు లేనిపోని విషయాలు చెబుతారు. బిల్డర్ దగ్గర, తర్వాత ఇల్లు కన్స్ట్రక్షన్ దగ్గర కొన్ని మోసాలు జరిగే అవకాశాలు ఉంటాయి. వీళ్ళు మోసాలకు గురి కాకుండా, కోర్టు సమస్యల వరకు వెళ్లకుండా, పోలీస్ స్టేషన్ వెళ్లకుండా కూడా కొద్దిగా జాగ్రత్త పడాలి. కాళ్ళు చేతులు నొప్పుల విషయంలో కానీ, తర్వాత భూ సంబంధమైన వ్యవహారాలు, రైతులు కొంత జాగ్రత్తగా పంటలు వేసుకొని ముందుకు వెళ్ళాలి. రుణాలు ఇచ్చేటప్పుడు కూడా ఇబ్బందులు కలుగుతాయి. డబ్బులు ఇచ్చినవి తిరిగి రావు. వీళ్ళకి రుణాలు పొందుతారు కానీ ఎదుటివాళ్ళు ఇచ్చేవి వీళ్ళ దగ్గరికి రాకుండా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇలాంటి విషయాల్లో కొంత జాగ్రత్త ఉండి దాన్ని పరిహారం చేసుకొని ముందుకు వెళ్ళాలి. తులారాశి వాళ్ళకి రాహు బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు. అంటే ఈ 2 గ్రహాలు అతి అమితంగా బాగున్నాయి. తర్వాత వచ్చేటప్పటికల్లా వీళ్ళకి బుధుడు మధ్య రకమైన ఫలితాన్ని ఇస్తాడు. నూతన వ్యాపారాలు ఏది చేయకుండా ఉండటం మంచిది. కాలం అనేది బాగలేనప్పుడు కాలం కాటేస్తుంది. అంటే మన వాళ్ళకి ఎన్నిసార్లైనా కాటేంచుకున్నా కూడా అనుభవం రాదు. అనుభవం పరాభవం అని కొంతమందికి ఉంటుంది. ఎక్స్పీరియన్స్ రాదు వీళ్ళకి. మైండ్ మెచ్యూరిటీ లెవెల్ పెరగటం పోవటం అర్థం. కాబట్టి ఏదైనా సరే ఒక సంఘటన జరిగినప్పుడు మనం జాగ్రత్తగా ఉండి ముందుకెళ్తే జీవితం ధన్యమైపోతుంది. కానీ పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఓకే గురుగారు, మరి తులారాశి వారు వచ్చేసి అక్టోబర్ మాసంలోని వారికి ఇంకా మంచి ఫలితాలు కావాలి అనుకుంటే మరి ఎటువంటి పరిహారం చేసుకోవాలి? లలితా సహస్రనామ పారాయణం చేయటం ఒకటి, రాహుకాలంలో దీపం పెట్టడం, అలానే శివక్షేత్రాల యొక్క ప్రదర్శన, ఓం నమః శివాయ పంచాక్షరి చేసుకోవాలి. లలితా సహస్రనామ పారాయణం శుక్రవారం చేసుకోవటం, అలానే సూర్యుడి యొక్క నమస్కారాలు, అంటే వీలైతే సూర్య హోమం, అంటే ఓం సూర్యాయ స్వాహ అని ఆజ్యం వేసి జిల్లేడు సమాధిలో పెట్టాలి. అలానే ఓం సూర్యాయ స్వాహ, లేదా ఓం ఆదిత్యాయ స్వాహ, ఆదిత్యాయ గ్రహం ఇదన్నోమ అని మంత్రం చదువుకోవాలి. అంటే త్యాగం అంటారు. ఇలాగా ఏదైతే ఆదివారం రోజున ఈ హోమం చేయటం వల్ల సూర్యభగవానుడు యొక్క అనుగ్రహం ఉండి ఆరోగ్యము, ఉద్యోగము, డబ్బు ఇవన్నీ కూడా కలిసి వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయమ్మా. ఓకే గురుగారు, తులారాశి వారికి వచ్చేసి అక్టోబర్ మాసంలోనే ఎలా ఉండబోతుంది, అలాగే ఆ మాసంలోని వారికి ఫలితాలు అనేవి ఏ విధంగా ఉంటాయి అనే వాటి అన్నిటి గురించి అయితే మాకు తెలియజేశారు. ధన్యవాదాలు.